కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జనసేన పార్టీ జెండాను ఎమ్మెల్యే పంతం నానాజీ ఎగురవేశారు. 100% స్ట్రైక్ రేట్తో ఎన్నికల్లో గెలిచామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నియోజకవర్గంలో పూర్తి చేస్తామని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల దృష్టిలో ఉంచుకుని పార్టీ సభ్యత్వాలపై ఫోకస్ పెట్టామని జనసేన కార్యకర్తలు తెలిపారు. మన నాయకులు కార్యకర్తలు 100% స్ట్రైక్ రేట్ చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ యొక్క 13వ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ కాకినాడ రూరల్ లో జెండా ఎగరవేసుకోవడం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేసుకోవడం కూడా జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ ఈ దేశ రాజకీయాల్ని మార్చేటటువంటి అది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఏ రోజైనా సరే చెప్పిన మాట మీద నిలబడ్డ చేసిన ప్రతి ఒక్క పని కూడా తన సొంత నిధులతో ఖర్చు పెట్టి ఇవాళ ఈ పార్టీని ఈ స్థాయికి ఇవాళ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ మోడీ గారి తర్వాత అంత ఫేము నేము సంపాదించిన ఏకైక వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. దాంతో పాటు పార్టీ కూడా పెరుగుతూ వస్తా ఉంది. పోయిన ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటికీ కూడా ఎన్నో రెట్లు పార్టీ పెరుగుతూ ఉంది. పార్టీ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు జగమంతా మారుమోగుతున్నప్పుడు పార్టీ కూడా దానికి కూడా పెరిగితేనే మన సీట్ల సంఖ్య పెరుగుతుంది. అట్లాగే మనం 10 మందికి సేవ చేయడానికి అవకాశం ఏ మోటో మీద ఆయన పార్టీ పెట్టారో ఆ మోటో చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా అసెంబ్లీలో చెప్పారు, ఇంకొక 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కలిసి ప్రయాణం చేస్తారని చెప్పి. ఏదైతే మేమైతే అనుకున్నాం మొదట్లో ఒక ఎమ్మెల్యేలుగా ఒక 5 సంవత్సరాలతో పరిమితం అయ్యేది. తీరా చూస్తే ప్రభుత్వంలో వచ్చి చూసిన తర్వాత ఎంత డ్యామేజ్ చేశారంటే గత 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేస్తాను అన్నట్టుగా ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులో పెట్టి 85-90 లక్షల టన్నులు చెత్త